ఎమ్మెల్సీ సోము వీర్రాజు ప్రస్తుతం మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. ఈరోజు అధ్యక్ష పదవికి సంబంధించి సార్ దాదాపుగా మాధవ్ గారి పేరు ఖరారైనట్టు తెలుస్తుంది. ఏంటి సార్ కొత్త అధ్యక్ష? నామినేషన్స్ 5 సెట్లు పడినాయి. 5 సెట్లు మాధవ్ గారి పేరునే నామినేషన్ వేయడం జరిగింది. ఆ దృష్ట్యా రేపు ప్రకటించడం అనేది లాంఛనం. సార్ అంటే ఏ క్రైటీరియా అంటే పార్టీ కోసం చాలా సంవత్సరాలు ఆయన పార్టీలో ఉన్నారు. నాన్నగారు కూడా చలపతిరావు గారు పార్టీలో చాలా సంవత్సరాలు పనిచేశారు. అంటే కేవలం పార్టీ కోసం పనిచేసిన ఆ యాంగిల్లో ఇచ్చారనుకోని ఏ కోణం? కోణాలు ఏమి ఉండదు. పార్టీ కోణాలు మీవి, బాణాలు మావి. నిర్ణయం మాది, పార్టీది. పార్టీ నిర్ణయిస్తుంది. పార్టీ ఎవరిని ఏ సందర్భంలో ఎక్కడ పెట్టాలనేది పార్టీ ఆలోచన చేసే నిర్ణయంలో ఒక భాగం మాత్రమే మాధవ్ గారు. వారికి అన్ని అర్హతలు ఉన్నాయి అధ్యక్షుడు చేయడానికి. కోణాలు ఏమీ లేవు. అర్హతలు ఉన్న వ్యక్తి, కార్యకర్త. ఆయన్ని ఈవేళ అధ్యక్షుడిగా ఎన్నిక చేయడం జరిగింది. అంటే బీసీ అభ్యర్థిని ఎన్నిక చేయడం ద్వారా రాబోయే రోజుల్లో బీసీలని ఒకవైపు తిప్పుకునే ఆలోచన బీజేపీ చేస్తున్నారు. పార్టీకి ఒక వ్యక్తిని ఎంపిక చేసిన తర్వాత దానిలో చాలా అంశాలు దాగి ఉంటాయి. అంటే ఇంకేంటి సార్, పార్టీలో చాలామంది అధ్యక్ష పదవి ఆశించారు. ఢిల్లీ స్థాయిలో వెళ్ళి లాబింగ్ చేసిన, అక్కడే కూర్చుని కూడా చేసిన పరిస్థితి. కానీ అధిష్టానం మాధవ్ గారి వైపే మొగ్గు చూపింది. భారతీయ జనతా పార్టీలో లాబియింగ్లు ఉండవు. లాబీలు చేయడానికి కూడా అవకాశాలు ఉండవు. ఏదన్నా మీ దృష్టికి వచ్చిందంటే అది అవాస్తవం. పార్టీకి ఒక విధానం ఉంటుంది. ఆ విధానమే పార్టీ ఇప్పుడు కాదు ఎప్పుడూ నడుస్తూ ఉంటుంది. భారతీయ జనతా పార్టీ ఎప్పుడు కూడా నవయవ్వన పార్టీ. అది అలాగ జీవిస్తూ ఉంటుంది. ఆ పార్టీ విధానాల్లో కొన్ని అంశాలు ముడిపడి ఉంటాయి. దాని ఆధారంగానే నిర్ణయాలు జరుగుతూ ఉంటాయి. ఇక్కడ మీరు చెప్పిన కొన్ని అంశాలకి స్థానం లేనటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. అంటే ఫైనల్గా మీరు గతంలో అధ్యక్షులుగా పనిచేశారు. ఇప్పుడు మాధవ్ గారు రాబోతున్నారు. పార్టీ ప్రస్తుత పరిస్థితి ఏ విధంగా ఉందనుకుంటున్నారు? రాబోయే ఎలాంటి కీలక నిర్ణయాలు రాబోతున్నారు? పార్టీ ఎప్పుడూ బాగుంటుంది. భారతీయ జనతా పార్టీ అప్ అండ్ డౌన్స్ పార్టీ కాదు. భారతీయ జనతా పార్టీ ఒక ఆలోచన విధానంతో ముందుకు వెడుతున్న పార్టీ. ఈ ఆలోచన విధానం ఎప్పటికైనా భారతదేశాన్ని ప్రపంచ దేశాల్లో ఒక అగ్రగామి దేశంగా తీర్చిదిద్దాలనేటువంటి ఆలోచన ఉన్నప్పుడు ఇది ఒక పర్మనెంట్ అంశం, పర్మనెంట్ ఆలోచన. ఈ అగ్రగామి దేశంగా, అగ్రగామి ఆంధ్ర రాష్ట్రంగా తీర్చిదిద్దాలనే సంకల్పంతో పార్టీ నిర్ణయం ఉంటుంది. పార్టీ యొక్క అధ్యక్షుల యొక్క ప్రవర్తన ఉంటుంది, అధ్యక్షుల యొక్క ప్రణాళిక అయి ఉంటుంది. థ్యాంక్ యూ సార్. మొత్తంగా అయితే ఒకటే చెప్తున్నారు, భారతీయ జనతా పార్టీ సంబంధించిన విషయంలో ఒక దేశం కోసం పనిచేసే పార్టీ అని చెప్తున్నారు. పార్టీలో ఎక్కడ లాబింగ్లు అనేవి ఉండవు. పార్టీ అధిష్టానం ఎవరి పేరు ఖరారు చేస్తే అందరూ దానికి ఆమోదం తెలపాల్సిందని ఎమ్మెల్సీ సోము వీర్రాజు చెప్తున్నారు. ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ పరిస్థితి అద్భుతంగా ఉంది. గతంలో ఒకే రకంగా ఉంది, ఇప్పుడు అదే విధంగా ఉందని సోము వీర్రాజు చెప్తున్నారు. కెమెరా పర్సన్ శ్రీనివాస్తో రాజేష్ ఆర్టీ, విజయవాడ నుండి. ఇండియా పాకిస్తాన్ తాజా అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.